మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ ఉనికి కోసం మారాటపడుతూ స్త్రీలంటే విలువ లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని మండిపడ్డారు. న్యాయశాస్త్రం చదివిన చెవిరెడ్డి ఇలా వ్యవహరించడం సరికాదంటూ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడారు. చెవిరెడ్డి అతని రాజకీయ గ్లోబల్ ప్రచారం కోసం అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నాడని అన్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుకు ముందే ఈ నెల 5న పోలీసులు పోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారని తెలిపారు. మైనర్ బాలిక హాస్పిటల్లో ఉంటే చెవిరెడ్డి అక్కడికి వెళ్లి హాస్పిటల్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అంటూ మండిపడ్డారు. అక్కడ జరిగిన సంఘటన ఏది కూడా చెవిరెడ్డి చెప్పిన సంఘటన ఏమిటని ప్రశ్నించారు. తుడా అధికారులు కూడా బలిపశులు అవుతున్నారని, చంద్రగిరి పరుగు తీశాడని, న్యాయశాస్త్రం చదివిన చెవిరెడ్డి ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ హితవు పలికారు. హరికథలు వస్తారు, గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు, అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళీ రావడం జరిగింది ఒక నెల 2 నెలల తర్వాత. అబద్ధాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈరోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతను ఒకటి అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి. ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం, అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరిపైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు, ఒక చిన్న పసికూన మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ సాక్షి పేపర్ కానీ ఆ రోజే వైసీపీ ఎర్రావారిపాలెం మీడియా కానీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6 గంటల 30 నిమిషాలు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7 గంటల 30 నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేసావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు.
ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రావారిపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్లో వెహికల్లో కూర్చొని నేను మాట్లాడినా. అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు అక్కలు చెల్లెళ్ళు మన బిడ్డలు అనుకోవాలి. రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చొని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా. కానీ నువ్వేం చేసావు? ఇమీడియట్గా వెళ్ళావు. ఇమీడియట్గా వెళ్ళి ఫోటోలు పెట్టావు. ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక, ఒక దళిత బాలిక, అది ఎవరైనా ఉండండి, ఒక మైనర్ బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చునా? ఈ విధంగా పెట్టి ఈరోజు నేను నీతి నిజాయితీ ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు, నీ మీడియా గ్రూప్లో పెట్టావు. ఇది పెట్టొచ్చునా? దీని తర్వాత ఏం చేసావు? ఆ రోజు రాత్రికి రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు. వైసీపీకి సంబంధించిన అందరిని పంపించి ఈ విధంగా ధర్నా చేపించావు. నీ పేపర్లోనే వచ్చింది ఇది, నీ మీడియా సాక్షిలోనే. అంటే ఒక ఫోక్స్ యాక్ట్ దీన్ని వర్తించదా? కుటుంబ సభ్యులు వేయాల్సిన పనిలా ఇది వర్తించదా? ఈ విధంగా నువ్వు చేసింది ఏమి రాశారు చదవండి మీరే. మరో బాలిక పైన అఘాయిత్యం, సాక్షి పేపర్ చూడండి, మెయిన్ హెడ్డింగ్ చేయించిన ఈ విధంగా. నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఫోక్సో యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల వివరాలు కూడా వెల్లడించకూడదు. కానీ నువ్వు వెల్లడించావు. ఈరోజు నీ పైన కేసు కట్టారంటా ఉండవు. 20 రోజుల తర్వాత అన్నావు. 20 రోజులుగా చూసుకో, 5వ తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్. 5వ తారీఖే ఉంది నీ పైన. 4వ తారీఖు జరిగితే 5వ తారీఖే నీ పైన కేసు కట్టుండారు. దాని తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారే ఇచ్చుండారు. ఆల్రెడీ 5వ తేదీ నీ పైన అయింది. ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ నీ ఉనికిని, నీ రాజకీయ ఉనికి కోసం ఆ రోజుల్లో నీ మాటలు నమ్మి వైసీపీ నాయకులు వచ్చి రోడ్డుకు వచ్చి ఈరోజు అబస్పాలయ్యారు. సంబంధం లేని చోట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. ఆయన కూడా నీ కథ తెలుసుకొని ఇదేం జరగలేదని ఆ రోజున్న అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వైసీపీ నాయకులు చెప్పినట్లుంది. ఇమీడియట్గా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ వచ్చుంటే జనాల ముందు ఏమైంటావు? నీకు 24 గంటలు రాజకీయమే. స్త్రీ అంటే నీకు విలువ లేదు. ఈరోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు. మీ మీడియా సోదరులకు కూడా తెలుసు అతని స్త్రీ పైన విలువ లేదనేది. గత 2 నెలల ముందు చూసుంటారు. మా భార్య పైన, మా సతీమైన పైన కూడా ఏ విధంగా అతని సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకందరూ తెలుసు. అయినా అడగలా. అంటే స్త్రీకి ఒక చిన్న పార్టీ ఉండొచ్చు, పెద్ద స్త్రీ ఉండొచ్చు. మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క, చెల్లి, అమ్మ అందరితో సమానం అనుకుంటాం. కానీ నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఈరోజు గెలుపు ఓటములను సహజం. నేను కూడా గతంలో ఓడిపోయా. ఏ రోజు నేను ఇట్లా ప్రవర్తించలా. నువ్వు చేసిన అవినీతి పైన 2023 నుంచి పోరాటం చేశాం. ఏ రోజు లేనిపోయిన నిందలు నీ పైన వేయలా. నువ్వు ఎన్నో చేసావు. పాపం చాలామంది అధికారులు బలిబస్ అవుతున్నారు, తుడాలో బలిబస్ అవుతూ ఉన్నారు. కొందరు ఇనాముకు సంబంధించిన డీటెయిల్ ఎవరు ఉన్నట్టు వాళ్ళు బలిబస్ అవుతూ ఉన్నారు. చాలామంది బలిబస్ అవుతున్నారు. ఈరోజు నేను ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించను కూడా. ఎందుకు? నీ రాజకీయం కోసం, నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువును ఎందుకు తీస్తూ ఉండవు? నేను 5 ఏళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజల పరువు తీలా, రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా. నీ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు. చంద్రగిరిలో నీకు ఓటేసి 2 సార్లు గెలిపించిన దానికి ఇదా నువ్వు చేసే పని? ఇదా చెప్పండి. మీ ద్వారా అడుగుతున్నా భాస్కర్ రెడ్డిని. గెలుపు ఓటం సహజం. ఇంకా ప్రజలు నేను తప్పు చేసి చెప్పి ప్రజలకు పోవాలి. డోర్ టు డోర్ వెళ్ళండి. నేను హ్యాపీ. నేను తప్పు చేస్తే నేను ఎక్కడ బాధపడను. అంతేగాని ఎక్కడో జరగరాని సంఘటనని పెట్టి నువ్వు విధంగా చేసే తప్ప. ఒకసారి మీ ద్వారా కూడా అడుగుతున్నా. ఇంకా ఒకటి, మీ ద్వారా వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ చెప్తున్నా, దయచేసి అతని రాజకీయ డ్రామాలో ట్రాప్లో పడొద్దండి.
మీరు మొన్న కూడా చూస్తుంటారు, నేను ఒంగోలే నాకు జీవితం అన్నాడు. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు అన్నాడు, నేను ఒంగోలు ప్రజలు రుణపడి ఉంటా, ఒంగోలు గెలుస్తానంటే. అంటే అర్థమైంది కదా, చంద్రగిరి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి జిల్లాను కానీ ఆయన అవసరంలా. ఆయనకు కావాల్సింది ప్రకాశం జిల్లాలనే. ఎందుకు ప్రకాశం జిల్లా కావాలంటే గెలాక్సీ క్వారీలు ఉన్నాయి, రామాయపట్నం పోర్ట్ ఉంది, రాజధాని ఆనుకొని భూములు ఉన్నాయి. అది కావాలి ఆయన. డబ్బు అక్కడ ఉంది కాబట్టి అక్కడ కావాలి. చంద్రగిరి మొత్తం ఊడ్చేశాడు, రూరల్ మండలం మొత్తం ఊడ్చేసాడు, ఇంకేం లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితి మీరు చంద్రగిరి ప్రజలందరూ గమనించండి. మీ ద్వారా మరొక్కసారి భాస్కర్ రెడ్డి, మన రాజకీయం గెలుపు ఓటం సహజం. దీంట్లో నార్మల్ పీపుల్ పబ్లిక్గా, అంటే చిన్న స్థాయి ఉండొచ్చు, పెద్ద స్థాయి ఉండొచ్చు, ఎవరిని కానీ లాగొద్దు. నీ వల్ల అధికారులు బలవుతున్నారు, నీ వైసీపీ నాయకులు బలవుతూ ఉన్నారు. ఈరోజు నీకు పైన కేసు పెట్టలా, ఆ రోజే పెట్టారు. న్యాయశాస్త్రం చదివా, నాకు న్యాయం తెలుసు అన్నావు. న్యాయశాస్త్రం తెలిస్తే, న్యాయం చదివి ఉంటే నీకు ఐపీఎస్ కోడ్ తెలీదా? నీకు ఐపీఎస్ కోడ్లో ఏముంది నీకు తెలీదా? చట్టం ఏ విధంగా వర్తిస్తుంది నీకు తెలీదా? 2012 యాక్ట్ ఏమని తెలీదా? 2012 యాక్ట్ ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు చెప్పకూడదని తెలీదా నీకు? నిన్న మొన్న కూడా చూసా, ఒక వారంలో ఏదో పిహెచ్డి పైన కూడా చెప్పారు, దొంగ పిహెచ్డి. అసలు ఆ షెఫాలజీనే లేదు మన ఎస్వీ యూనివర్సిటీలో అని కూడా పెట్టున్నారు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో. ఇదే విధంగా ఏమైనా న్యాయశాస్త్రం చేసా మాకు తెలియలా. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. చంద్రగిరి ప్రజల్ని, అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని రోడ్డుకు లాగొద్దు, అన్నదమ్ములను కూడా రోడ్డుకు లాగొద్దు. నీ రాజకీయంలో నేను ఎక్కడ లాగలా. నీ సోషల్ మీడియా నెంబర్ నుంచి ఈ విధంగా పెడుతున్నా, ప్రతి ఒక్కరికి చూడండి, ప్రతి ఒక్కరికి ఈ విధంగా పంపిస్తాడు. చూడండి, ఏడే ఆయన పర్సనల్ నెంబర్, ఇది పర్సనల్ నెంబర్ నుంచి పంపిస్తాడు. ఈడే ఉంది చూడండి, మీరు చూడండి, చంద్రగిరి రాజకీయం 9849545556 నెంబర్ నుంచే పంపించాడు. చూడండి, పంపించొచ్చిన విధంగా చంద్రగిరి దీంట్లో ఉంది. ఇంకా చూడండి, ఇంకో నంబరు చంద్రగిరి రాజకీయం. చూడండి, రోజా గారు మాట్లాడింది కూడా పంపించారు, అదే చంద్రగిరి, అదే నెంబర్ నుంచి చూడండి, హాస్పిటల్లో. ఇది ఒక కష్టము నష్టము కుటుంబంలో ఎవరికి జరిగినా ఆ కుటుంబ పెద్దన్న తండ్రి కానీ, తల్లి కానీ, కొడుకు కానీ బాధపడటం సహజం. ఆ పాపకు, చిన్న పాపకు జరిగిన సంఘటనకి ఇమ్మీడియట్గా వాళ్ళ నాన్నగారు రెస్పాండ్ అయినాడు. ఇది మరి నాకు జరిగింది అన్యాయం అంటే, అది వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. చూడండి, ఇక్కడే చూడండి, ఇమ్మీడియట్గా పెట్టి నేను వాళ్ళ నాన్న చెప్పింది అన్నాడు. కష్టం. ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, కారు బైక్ యాక్సిడెంట్ జరుగుతుంది. బైక్ ఎవరితే తప్పు ఉంటుంది, కానీ కారు పైన ఫస్ట్ నింద మోపుతారు, పెద్దది కదా అనేసి. మళ్ళీ వితిన్ హాఫ్ అన్ అవర్లో ఏం జరిగిందో తెలుసుకొని దాని ప్రకారం పోతారు. జరిగిన సంఘటన, ఆ పాప పైన జరిగిన సంఘటన, వాళ్ళ కుటుంబం ఆవేదనతో, వాళ్ళ తండ్రి ఇంటికి పెద్ద, ఒక సామాన్య కూలి, అటువంటి వ్యక్తి బాధతో చెప్తే దాని వీడియోలో మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశాడు. ఇది తప్పు కదండి. దీన్ని గుర్తించిదా పోక్సో యాక్ట్? మీకు చెప్పండి. ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఎక్కడ కానీ ఒకరిపైన ఒత్తిళ్లతోనో వేరే విధంగా కానీ ఎక్కడ కానీ కేసులు పెట్టట్లా. మీరు అంటున్నారు ఈరోజు నాకు న్యాయం తెలుసు అని అంటున్నావు, న్యాయశాస్త్రం చదివినా ఉన్నావు, నా పైన దాడి జరిగింది, నన్ను చంపాలనుకున్నావు. 13వ తేదీ నైట్ నువ్వు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడింది ఉంది, కాల్ డేటా వచ్చింది. 14వ తేదీ నైట్ మార్నింగ్ ఉదయం 6 నుంచి నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు ఎవరెవరితో మాట్లాడినారు, వీడియోలు వచ్చింది, వాయిస్ కాల్ డేటా వచ్చింది, అన్నీ వచ్చింది. న్యాయం అదే పనిగా న్యాయశాస్త్రం కూడా చేస్తుంది. అది నీకు న్యాయశాస్త్రం గుర్తు రాలేదా? ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు కూడా మీరు గమనించండి, అతని కుమారుడి కోసం తాప్రతాయపడినాడు, కానీ దాంట్లో తగులుకున్న అమాయకుల కోసం పడలా. 7 మంది తిరుమలకు సంబంధించిన వాళ్ళు, ఒక 4 అనుప్పలికి సంబంధించిన ఒక 3 సంబంధం లేని వ్యక్తులు తీసుకుంటే వాళ్ళ కోసం ఆ రోజు అతను తాప్రతాయపడలా, అతను కుమారుడి కోసం పడినాడు. అంటే ఏ విధంగా అతను రాజకీయం వస్తారో ఆలోచించండి. న్యాయశాస్త్రం ఆ రోజు నీకు తెలీదా? దాడి చేసినప్పుడు నాని దాడి చేసి చంపమని న్యాయశాస్త్రం నీకు చెప్పిందా?
ఇవన్నిటి కూడా మీరు ఆలోచించండి. ఇంకో పేపర్ ఇది చూడండి. మద్యం మత్తులో యువతకు మహిళలు దాడు తెగబడుతున్న ఆడబిడ్డలు చంద్రగిరి నియోజకవర్గంలో మేము కోసం సిద్ధమే. చూడండి దాంట్లో ఏం పెట్టారు చూడండి. చూడండి ఫొటోస్ ఉంది, మొత్తం ఉంది. కాల్ సాక్షిలో చూడండి. ఒక పాప, ఒక కుటుంబం ఎవరైనా ఉండండి, నువ్వు చేసిన తప్పా కాదా? ఈరోజు నువ్వు తప్పు చేసి నువ్వెక్కడో తాడేపల్లిలో ఆఫీసులో కూర్చొని నువ్వు ప్రభుత్వం పైన అధికారుల పైన ప్రెస్ మీట్లు పెట్టేది నీకు పద్ధతి కాదు. నువ్వు చేసిన తప్పు, ఇది రాష్ట్రం మొత్తం తెలుసు నువ్వు చేసిన తప్పని. జరిగిన సంఘటన కనుక్కోవాలి. ఆ రోజు నైట్ మీరు చూసుంటారు, 4వ తేదీ రాత్రి సుమారు 10:49 అనుకుంటా, 10:49 ఆ రోజు రాత్రి అధికారపరంగా చూడండి, రాత్రి 10:49